ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 119వ కీర్తన 81వ వచనాన్ని చదువుతున్నాం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈ పూట దేవుని వాక్యము, నీ వాక్యము మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చాలామంది ఈరోజు వాక్యము మీద ఆశ పెట్టుకునేవారు ఎంతమంది? వాక్యం అనే ఉపదేశముల చేత కట్టుకునేవారు ఎంతమంది? ఇక్కడ చెబుతున్న మాటలో నీ వాక్యమును బట్టి నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ వాక్యము మీదే ఉన్నాను. కొందరు మనం చూస్తుంటాం, ప్రార్థనకు వస్తే ఏదో వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలైనా వాక్యము మీద వారు ఆనుకొని వాక్యము కట్టుకునేటువంటి అనుభవాలు చాలా తక్కువ. ఇక్కడ ఈరోజు మనం ఆశపడేది, దేవుని మందిరానికి వెళ్ళి ఆశపడేది ఏంటంటే వాక్యము మీదే మనం ఆశ పెట్టుకోవాలి. వాక్యము మీద మనం ఆశ కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు ఇక్కడ చూడొచ్చు. 119వ కీర్తనలోని 74వ వచనంలో కూడా చూస్తే, నీ వాక్యము మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవాడినై నిన్ను చూసి సంతోషించదరు. నన్ను చూసి సంతోషిస్తారు. ఇక్కడ కూడా నీ వాక్యము మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారి నిన్ను చూసి సంతోషిస్తారు. అట్టి సంతోషము దేవుని సన్నిధిలో నువ్వు కలిగి ఉండాలంటే వాక్యమే మనకు ఆధారం. వాక్యమే దేవుని మాట, వాక్యమే దేవుడై ఉన్నారు. ఆ వాక్యమును బట్టి మనము ఆశ కలిగి, వాక్యము చేతనే తృష్ణ కలిగి, వాక్యము చేతనే నిబంధన కలిగిన వారమై ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మీదనే మనం ఆశ కలిగి ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ఒకసారి యేసుప్రభు వారు తరచుగా ఆ ప్రాంతమునికి వెళ్ళినప్పుడు వారి గృహాన్ని దర్శిస్తూ బేతనీయ గ్రామానికి వచ్చారు. బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు మార్తా, మరియా, లాజరు వారి యొక్క కుటుంబం ప్రభు మరి వెళ్ళి ఆయన ప్రబోధాలు బోధిస్తున్నటువంటి సమయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనములో అందుకు యేసు ప్రభువారు మరి కొన్ని విషయాలు మార్తలో చూశాడు. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా ఆమె రిసీవ్ చేసుకుంటుంది, వింటుంది జాగ్రత్తగా. కానీ ఈమె మాత్రం చూస్తే తొందరపడి విస్తారమైన పని పెట్టుకొని, ఇదిగో ప్రభువు చెప్తున్నటువంటి, ప్రభుతో చెప్తున్నది 39లో చూస్తే 10:39 ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చొని ఉండి ఆయన బోధలు వింటూ ఉన్నది. ఆయన బోధిస్తున్నవి ప్రతి ఒక్క మాట వింటుంది. కానీ మార్త మాత్రము విస్తారమైన పని పెట్టుకొని, యేసు ప్రభువారి అంతటి మహానుభావుడు, గొప్ప అర్థమైందండి. ఆయన గొప్పవారు ఇంటికి వచ్చినప్పుడు ఏ ఏ సంగతులు చెప్తారో, ఇంకా మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు ఏమున్నాయో అనేటువంటిది వారు మర్చిపోయి ఈమె విస్తారమైన పని పెట్టుకొని 41లో అందుకే యేసు ప్రభు వారు అంటాడు, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటి నీలో లేదు. అవసరమైనది నీలో లేదు. చాలామందిని చూస్తుంటాం, దేవుడి మందిరానికి అడావుడిగా వస్తుంటారు. అవసరమైనది కావాలి. ఏ వాక్యము చేత నాతో మాట్లాడాడు, ఏ వాక్యము చేత నేను కట్టుకోవాలి. ఆశపడేటువంటిది దేవుడు వాక్యం మీద ఆశపడాలి.
దేవుని వాక్యం మీద నువ్వు ఆశపడితే, వాక్యం చెప్తున్నటువంటి మాటలో దేవుని మాటలు ఇక్కడ మనకి తెలియచేస్తున్నటువంటి మాట, ప్రియులారా ఇదిగో నేను నీకు సమస్తమును కూడా చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ముందు ఆయన వాక్యమును గురించినటువంటి ఆశ ఉంది. అందుకే మార్తను గద్దించాడు. ఆయన గద్దించి, విస్తారమైన పని పెట్టుకున్నావు కానీ నీకు అవసరమైంది లేదు ఒకటి, ఆయన మాటే, ఆయన సన్నిధే లేదు కొందరి జీవితంలో. దేవుని వాక్యమును గురించి మనం ఆశ కలిగి ఉండాలని లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి. చదివితే మనం ఇంకొక మాటలో 119వ కీర్తనలో 43వ వచనంలో మనం చదువుతాం, నా నోటు నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, నీ న్యాయ విధముల మీద నేను ఆశ నిలిపి ఉన్నాను. న్యాయ విధుల మీద నేను ఆశ నిలుపుకోవాలని రెండో మాట చెప్తున్నమాట. న్యాయ విధులు, దేవుడి సన్నిధిలో న్యాయబద్ధమైనవి, న్యాయ విధులను అనుసరించే విషయంలో మనం ఆశ కలిగినటువంటి వారముగా ఉండాలి. న్యాయ విధులు దేవుని సన్నిధిలో నువ్వు వాటి మీద నేను ఆశ కలిగి ఉండాలి. ఈరోజు న్యాయబద్ధముగా దేవునితో న్యాయబద్ధమైనటువంటి అనుభవాల మధ్యలో నువ్వు నడుస్తున్నావా? వాస్తవానికి మనం చెప్పుకున్నట్లుగా చూస్తే న్యాయబద్ధముగా నడిచేవారు ఎంతమంది? ఏదో ఒక బలహీనత వలన దేని మీదో ఒక దాని మీద ఆశ పెట్టుకోవటం వలన ఇదిగో న్యాయబద్ధమైనది వాళ్ళు జరిగించలేకపోతున్నారు. న్యాయబద్ధమైన వాటి మీదే ఆశ కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. లూకా సువార్త 1:6లో మనం చూస్తే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన జ్ఞానము చొప్పున న్యాయ విధులను చొప్పునను ఇదిగో నిరపరాధులుగాను నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూసారా, నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనపడ్డారు వీళ్ళు. నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ఆశ కలిగి దేవుని సన్నిధిలో ఉన్నవారు న్యాయబద్ధముగా నడుచుకోగలిగితే దేవుడు వారిని చూసి నీతిమంతులుగా వీళ్ళు తీర్చబడ్డారు. దేవుడి యొక్క సన్నిధానములో నడుస్తున్నటువంటి ఆశ కలిగి దేవునితో నిబంధన కలిగి నడుచుకుంటున్నటువంటి విషయములో నీవు ఆ ఆశ నీలో ఉందా? న్యాయబద్ధమైన నువ్వు అనుసరించి నడుచుకునే విధానములు నీలో ఉన్నాయా? వాక్యం చెప్తున్నమాట. ఆమోస్ గ్రంథములో ఒక మాట ఉంటుంది. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుతున్నాం, యెహోవా దినములు రావలెనని ఆశ పెట్టుకొనుము కొనువారులారా, మీరు మీకు శ్రమ, యెహోవా దినములు వచ్చుట వలన మీకు ఇదిగో ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారమని చెబుతున్న మాట. ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ఆశ పెట్టుకున్నారు. యెహోవా దినములు చూడాలని, యెహోవా రాకడ కొరకు ఆశ పెట్టుకుంటున్నారు. అక్కడ అంటున్నారు, ఇది మీకు అనుకుంటున్నారేమో ఇది గొప్ప ఆశీర్వాదం అని. శ్రమ, మహాశ్రమ, మహాదినములు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆలస్యము చేస్తున్నాడంటే ఇంకా నీవు దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకా నువ్వు ప్రభువును తెలుసుకోవాలి. కొంతమంది దేవుడి కొరకు ఆశ పెట్టుకొనుచున్నారు. ఎందుకు ఆలస్యము చేస్తున్నారంటే ఇంకా రక్షణ పొంది, మారు మనసు పొంది ఇంకా ప్రభువును తెలుసుకోవలసిన వారు ఉన్నారని. ఆయన రెప్పపాటులో ఆయన రహస్య రాకడ ఉంది, అది ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని మీద తృష్ణ కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నీకు మేలు కలుగుతుంది, నీకు ఆశీర్వాదము కలుగుతుంది. కాబట్టి ఈ వాక్యము చెప్తున్న మాట, ఇదిగో నీవు దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉన్నప్పుడు కృప దొరుకును. దేవుని సన్నిధిలో ఆశ కలిగినప్పుడు వాక్యము మీద నువ్వు ఆశ కలిగి ఉండాలి, న్యాయబద్ధమైన వాటి మీద ఆశ కలిగి ఉండాలి. ఇదిగో నీతిగా నడుచుకునే విషయంలో ఆశ కలిగి ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడుటకు భూమి మీద ఉండగానే దేవుడు వాక్యముల మీదనే మనం ఆశ కలిగి ఉండాలి.
అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా వాత్సల్యతను బట్టి మీ వాక్యము మీద ఆశ కలిగి ఉండటానికి, న్యాయబద్ధమైన వాటి మీద ఆశ కలిగి ఉండటానికి, ఇదిగో నాయన నీతిగా నడుచుకునే విషయంలో ఆశ కలిగి ఉండటానికి, అయ్యా మరి మీ రాకడ కొరకు సిద్ధ మనసు కలిగిన ఆశ కలిగి ఉండటానికి మీ కృపను అనుగ్రహించి పరిశుద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.